మధు 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 ఎన్నికరా మాకు మధు ఇట్లా కరోనా కొంచెం సర్దుకాలంతా అటెండ్ అవ్వండి. బనగానపల్లి నియోజకవర్గంలోని కోయిలకుంట్ల టౌన్ ఇందిరమ్మ కాలనీకి సంబంధించి దాదాపు 50 కుటుంబాలు ఈరోజు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైసీపీ పార్టీలో చేరడం జరిగింది. ఈరోజు నక్కా చంద్ర, నక్కా బాలుడు, నక్కా నారాయణమ్మ, దస్తగిరమ్మ, కాశీమి, అబ్దుల్, హుసేన్ వల్లి, నాగార్జున, మద్దిలేటి, సీమల శ్రీను, దస్తగిరి, నాగరాజు, అదేవిధంగా కామేశ్వరి, చరిత, మౌనిక, పద్మ, బాలరాజు, వీరభద్ర సంఘం మల్లయ్య, ఎల్లప్ప, అడిపిరంగుడు, తిమ్మప్ప వీళ్ళంతా కలిసి ఈరోజు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో మరి ఆహ్వానం పలుకుతా ఉన్నాం. చాలా సంతోషం. ఈరోజు మరి ఇంతమంది ఈ యొక్క ఇందిరమ్మ కాలనీలో ఈ యొక్క డెవలప్మెంట్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలకు మరి ఆకర్షితులై ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి రుణం తీర్చుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఈరోజు ఈ యొక్క ప్రతి కుటుంబానికి కూడా లక్షలాది రూపాయలు మరి ఈ విధంగా సంక్షేమ పథకాల వల్ల లబ్ధి చేకూరింది కాబట్టి మరి ఈరోజు ఆయన రుణం తీర్చుకోవాలంటే ఆ పార్టీలో చేరి మరి వైఎస్ఆర్ పార్టీకి మద్దతు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ రెండవసారి ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పి ఈరోజు మరి తపన పడి ఈరోజు పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ముఖ్యంగా ఈ యొక్క ఇందిరమ్మ కాలనీలో గతంలో చాలా వరకు రోడ్లు ఉండేది కాదు. ఇక్కడ గ్రావెల్ రోడ్లు అయితేనేమి, ఎలక్ట్రిసిటీ అయితేనేమి, నేను ఎమ్మెల్యే అయిన